నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేడు బారామతిలో అధికార లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు హాజరు కానున్న మోదీ అమిత్ షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాణిజ్య ఒప్పందానికి చేరువైన భారత్ అమెరికా ఇరు దేశాల మధ్య చర్చల్లో విస్తృత పురోగతి ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశాలు ఇతర రాష్ట్రాలకు ఏపీ పోర్టుల అనుసంధానం రైల్వే కనెక్టివిటీ ఏర్పాటుకు చంద్రబాబు సూచన ఇచ్చాపురం తడ మధ్య 4 లేన్లకు ప్రతిపాదన వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వాస్తవమే రసాయనాలతో తయారు చేశారన్న సిట్ భోలేబాబా డైరీకి టీటీడీ ఉద్యోగుల సహకారం తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కుంభకోణం జరుగుతోందన్న హరీష్ మైక్రో బ్రూవరీలకు అనుమతులపై ఆరోపణ నిరాధారమన్న మంత్రి జూపల్లి 3 సర్వేల ఆధారంగా పురపోరుకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎన్నిక సాయంత్రానికి కొలిక్కి వచ్చే అవకాశం కసరత్తు చేస్తున్న టీపీసీసీ మంత్రులు మేడారం గద్దెలపై సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు భక్తుల కోలాహలం మధ్య అర్ధరాత్రి పూర్తయిన క్రతువు నేడు సమ్మక్క తల్లి రాక విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ఈ ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో బారామతి విద్యా ప్రతిష్టాన్ మైదానంలో జరగనున్నాయి 9 గంటలకు గడిమ ఆడిటోరియం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇతర నేతలు అంత్యక్రియలకు హాజరు కానున్నారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ ప్రాంగణానికి నిన్న సాయంత్రం తరలించారు వైద్య కళాశాల నుంచి ఆయన మృతదేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో విద్యా ప్రతిష్టాన్ కు తీసుకొచ్చారు ఈ క్రమంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న కార్యకర్తలు అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు విద్యా ప్రతిష్టాన్ ప్రాంగణానికి అజిత్ పవార్ ఆఖరి చూపు కోసం ఆయన అభిమానులు స్థానికులు భారీగా తరలివస్తున్నారు తమ ప్రియతమ నేతను కడసారి చూసి భావోద్వేగంతో కన్నీటి పర్యంతమవుతున్నారు బాధతో బరువెక్కిన మనసుతో అజిత్ దాదా అమర్ రహే అజిత్ దాదా తిరిగిరా అంటూ నినదించారు విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ఈ ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు 9 గంటలకు గడిమ ఆడిటోరియం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది తరువాత జరిగే అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే సహా ఇతర సీనియర్లు ఇతర పార్టీ నేతలు పలు రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు ప్రభుత్వం అజిత్ గౌరవార్థం 3 రోజుల సంతాప దినాల్ని ప్రకటించింది ఈ కాలంలో అన్ని అధికారిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది అన్ని ప్రభుత్వ భవనాలపై జెండాలు సగం వరకు అవనతం చేయాలని స్పష్టం చేసింది మరోవైపు అజిత్ పవార్ సహా మరో 4 మరణించిన ఈ దుర్ఘటనపై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ ఏడీఆర్ కేసు నమోదు చేశారు బారామతి తాలూకా పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేసినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు ఈ కేసును మహారాష్ట్ర సీఐడీకి అప్పగించనున్నట్లు తెలిపారు విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో ఏఏఐబీ దర్యాప్తు ఫలితాల ఆధారంగా సీఐడీ ఈ కేసును విచారిస్తుందన్నారు ఏఏఐబీ ఇప్పటికే ఈ కేసును విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తోంది అజిత్ పవార్ నిన్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముంబై నుంచి బారామతికి విమానంలో బయలుదేరగా ఉదయం 8:45 విమాన ప్రమాదం జరిగింది బారామతి ఎయిర్పోర్టులో విమానం ల్యాండింగ్ చేసేందుకు పైలట్ యత్నించగా దృశ్యమానత సరిగ్గా లేని కారణంగా విమానం ప్రమాదానికి గురైంది రన్వేకు 100 అడుగుల దూరంలో బండరాయిని ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగి విమానం 2 ముక్కలైంది ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ సహా 5 మృతి చెందారు విమాన ప్రమాదంలో అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోవడంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలన్న సీఎం మమతా బెనర్జీ డిమాండ్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు నేతలు మద్దతు తెలిపారు ఈ ప్రమాదంపై దర్యాప్తు జరగాలని ఖర్గే అన్నారు అత్యవసర సమయాల్లో రాజకీయ నేతలు ప్రజలు విమానాల్లో ప్రయాణిస్తున్న నేపథ్యంలో దీనిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు గతంలో జరిగిన ఇలాంటి ఘటనలను వెల్లడించిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీ డిమాండ్కు మద్దతు తెలిపారు గతంలో చాలా మంది ప్రముఖులు విమాన ప్రమాదాల్లో మరణించారన్న ఆయన ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలన్నారు
అయితే మమతా వ్యాఖ్యలపై స్పందించిన ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ విమాన దుర్ఘటన పూర్తిగా ప్రమాదమేనని, దయచేసి ఈ విషాదాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. అజిత్ పవార్ కుటుంబానికి అండగా నిలవాల్సిన విషాద సమయంలో మమతా బెనర్జీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే మండిపడ్డారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ బెంచ్ మార్కుగా నిలపాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఏపీలో ఉత్పత్తి అవుతున్న 225 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులను దేశంలోని వివిధ మార్కెట్లకు రవాణా చేసేలా రైల్వే కనెక్టివిటీ పెరగాలని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని రైల్వే అధికారులను సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఏపీ పోర్టులకు రైలు రవాణాకు నెలకొన్న అవకాశాలపై చర్చించారు. ఏపీలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయని చెప్పారు. మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులతో ప్రధాన లైన్లను త్వరగా అనుసంధానించాలని సీఎం సూచించారు. తిరుపతి, రేణిగుంట ప్రాంతం కూడా పారిశ్రామిక హబ్గా తయారవుతోందని, దీన్ని ప్రధాన రైల్వే మార్గాలతో అనుసంధానిస్తే పారిశ్రామిక ఉత్పత్తుల్ని వేగంగా, తక్కువ వ్యయానికే రవాణా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇచ్చాపురం, తడా మధ్య 4 వరుసల రైల్వే లైన్ల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టాలని సూచించారు. వచ్చే 3 ఏళ్లలో ఇది కార్యరూపం దాల్చేలా డీపీఆర్ తయారు చేయాలని రైల్వే శాఖ అధికారుల్ని కోరారు. ఇందుకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైల్వే ప్రాజెక్టుల పర్యవేక్షణ, భూసేకరణ తదితర ప్రక్రియలకు రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా డిప్యూటీ తహసీల్దార్లను నియమించాలని ఉన్నతాధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. ఏపీని యూనిట్ గా తీసుకుని రైల్వే ప్రాజెక్టుల పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. అమృత్ పథకం కింద ఏపీలో ఎంపికైన 73 రైల్వే స్టేషన్లను 2027 కల్లా అభివృద్ధి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమ, కోస్తాంధ్ర మధ్య కనెక్టివిటీ పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజధాని అమరావతిని కలుపుతో ఎర్రుపాలెం, నంబూర్ కొత్త రైల్వే లైన్ నిర్మాణ ప్రతిపాదనను త్వరగా పట్టాలెక్కించాలని సూచించారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్ని అమరావతి కోర్ క్యాపిటల్ తో కలిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రతిపాదించారు. కడప, బెంగళూరు కొత్త బ్రాడ్ గేజ్ లైన్ పై వేగంగా చర్యలు చేపట్టాలన్నారు. విజయవాడ, గుంటూరులలో ప్రస్తుతం ఉన్న టెర్మినళ్లను విస్తరించాలని, అమరావతి, గన్నవరం టెర్మినళ్లను నూతనంగా నిర్మించే ప్రతిపాదనల్ని కార్యరూపంలోకి తేవాలని దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ను పూర్తిగా ఆధునీకరించాలని సూచించారు. నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే లైన్ను 2029 మార్చి కల్లా పూర్తి చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు రైల్ కనెక్టివిటీ పెంచడంపైన విజయవాడ బైపాస్, భద్రాచలం రోడ్డు, కొవ్వూరు సహా వివిధ కొత్త రైల్వే మార్గాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. హైదరాబాద్, చెన్నై, చెన్నై బెంగళూరు, హైదరాబాద్ బెంగళూరు లైన్లను హైస్పీడ్ రైల్వే కారిడార్లుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. బెంగళూరు నుంచి చిత్తూరు, తిరుపతి మీదుగా అమరావతికి హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు వచ్చేలా చూడాలన్నారు. హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం సర్వేలు చేపట్టామని, 864 కిలోమీటర్ల పొడవునా చేపట్టే ఈ కారిడార్ కోసం 1,90,907 కోట్లవుతుందని సీఎంకు అధికారులు తెలిపారు. వైసీపీ హయాంలో 2019-24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది. దీన్నే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారని నిర్ధారించింది. నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనేందుకు 2019 కంటే ముందున్న కఠిన నిబంధనల్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సడలించారని సిట్ స్పష్టం చేసింది. అదే అదునుగా కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబడ్డాయని తుది అభియోగ పత్రంలో పేర్కొంది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు ఇటీవల దాఖలు చేసిన తుది అనుబంధ అభియోగ పత్రంలో కీలక విషయాలు వెలుగుచూశాయి. టీటీడీ పంపించిన నెయ్యి నమూనాల్లో నెయ్యి పరిమాణం చాలా తక్కువగా ఉన్నట్లు గుజరాత్లోని ఎన్డీడీబీ కాఫ్ ప్రయోగశాల విశ్లేషణలో తేలిందని సిట్ వెల్లడించింది. భగవాన్పూర్లోని భోలేబాబా ఓరోగానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్లో 2019 నుంచి 2024 వరకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు చేశారని పేర్కొంది. అందులో 59.71 లక్షల కిలోల్ని అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి పేరుతో టీటీడీకి సరఫరా చేశారని పేర్కొంది. తద్వారా 234.51 కోట్లు దుర్వినియోగం చేశారని సిట్ స్పష్టం చేసింది. తుది అనుబంధ అభియోగ పత్రంలో 21 మంది నిందితుల ప్రమేయంపై అభియోగాలు మోపింది. వీరిలో ఎక్కువ మంది టీటీడీ ఉద్యోగులే. భోలేబాబా డైరీ ప్రతినిధులు కల్తీ నెయ్యి తయారీ కోసం తమ అనుబంధ సంస్థలైన హర్ష ట్రేడింగ్ కంపెనీ, హర్ష ఫ్రెష్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కోల్కతాలోని బుడ్జే రిఫైనరీస్ లిమిటెడ్, ఇతర సంస్థల నుంచి పామ్
కెర్నెల్ ఆయిల్, రిఫైన్డ్ పామాయిల్ కొన్నారని సిట్ పేర్కొంది. అరిస్టో కెమికల్స్ నుంచి లాక్టిక్ యాసిడ్, సుగంధ ఆయిల్స్ అండ్ కెమికల్స్, శివాన్షి ట్రేడింగ్ కంపెనీ, జిఆర్ ఇంప్లెక్స్ నుంచి ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్, మోనోగ్లిజరైడ్స్ వంటి రసాయనాలు సేకరించారని సిట్ తెలిపింది. పొమిల్ జైన్, విపిన్ జైన్లు వారి ఉద్యోగులైన మోహన్ రాణా, సంజయ్ చౌహాన్, ఆశిష్ రోహిలాలతో కలిసి కల్తీ నెయ్యి తయారు చేశారని పేర్కొంది. పాలు, వెన్న వంటివి సేకరించకుండా పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్ అతి తక్కువ పరిమాణంలో నెయ్యితో కలిపి రసాయనాలు జోడించి కల్తీ నెయ్యి తయారు చేశారని వివరించింది. గుజరాత్లోని ఎన్డీడీబీ కాఫ్ ఆనంద్ సంస్థ 2025 మార్చి 27న ఇచ్చిన నివేదిక ఇదే విషయాన్ని ధృవీకరించినట్లు వెల్లడించింది. హర్ష ఫ్రెష్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్, భోలేబాబా ఓరోగానిక్ డెయిరీ ప్రైవేట్ సంస్థలకు టీటీడీ నెయ్యి టెండర్లలో పాల్గొనే అర్హత లేకున్నా తప్పుడు, నకిలీ పత్రాలతో పాల్గొన్నాయని వివరించారు. నిందితుల జాబితాలోని ప్లాంటు తనిఖీ సభ్యులు దురుద్దేశపూర్వకంగానే డెయిరీ ప్లాంట్లను సరిగ్గా తనిఖీలు చెయ్యలేదని చెప్పింది. నిందితులైన టీటీడీ జూనియర్ అసిస్టెంట్ పల్లి ఈశ్వరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ముద్ద వెంకట అనిల్లు కమిషన్ ఏజెంట్ పిపి శ్రీనివాసన్ ద్వారా లంచాలు తీసుకుని కల్తీ నెయ్యి సరఫరాను అనుమతించారని పేర్కొంది. నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి పిఏ హోదాలో కుదురు చిన్నప్పన్న టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్ల విషయంలో కీలకంగా వ్యవహరించారని సిట్ తెలిపింది. కిలో నెయ్యికి 25 చొప్పున లంచం తీసుకున్నారని వివరించింది. పొమిల్ జైన్ డబ్బిచ్చేందుకు నిరాకరించగా నాటి ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యంపై ప్రభావం చూపి ప్లాంటు తనిఖీ సమయంలో భోలేబాబా డెయిరీపై అనర్హత వేటు వేయించారని వివరించింది. 2022 ఏప్రిల్, మే నెలల్లో నాటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం నుంచి నెయ్యి సరఫరాదారుల వివరాల్ని చిన్నప్పన్న ముందే తీసుకున్నారని తెలిపింది. కొనుగోళ్లకు సంబంధించిన టీటీడీ బోర్డు నిర్ణయాలకు ముందే సంబంధిత అంశాలన్నీ సుబ్రహ్మణ్యం నుంచి చిన్నప్పన్న మెయిల్కు వెళ్లేవని పేర్కొన్నారు. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ కు 35% సరఫరా ఆర్డర్లు అధిక ధరలకు దక్కేలా చేసి ఆ సంస్థ ఎండీ జగన్మోహన్ గుప్తా నుంచి చిన్నప్పన్న 50 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారని నిర్ధారించింది. నిందితులైన టీటీడీ అధికారులు సుబ్రహ్మణ్యం, నటేష్ బాబు, అనిల్ కుమార్, ఈశ్వరెడ్డిలో సిఎఫ్టీఆర్ఐ ల్యాబ్ నివేదికల్లో కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు తేలినా ఆ నివేదికలు ఉన్నతాధికారులకు పంపించకుండా దాచిపెట్టారని వెల్లడించింది. భోలేబాబా డెయిరీకి అదనంగా మరో 15% సరఫరా ఆర్డర్ ఇచ్చారని సిట్ తుది అభియోగ పత్రంలో స్పష్టం చేసింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిపే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఇవాళ సాయంత్రానికి కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. 3 సర్వేల ఫలితాల ద్వారా అధికార పక్షం అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ప్రభుత్వానికి చెందిన ఒక సర్వే, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో మరో సర్వే, పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మంత్రులు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ 3 సర్వేలో వచ్చిన ఫలితాలను బట్టి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. నామినేషన్లు వేసేందుకు రేపు చివరి రోజు కావడంతో అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరకపోతే ఎంతమంది ఆశావహులు ఉంటే అంతమందితో నామినేషన్లు వేయిస్తారు. వచ్చే నెల 3వ తేదీ నాటికి స్క్రూటీనీ పూర్తయిన తర్వాత బీఫామ్ ఇస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చేతగాక కేసీఆర్ను తిడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తెలంగాణలో అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయన్నారు. కేసీఆర్ అన్ని అంశాలను చూసే టికెట్లు ఇస్తారన్న కేటీఆర్ హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేసీఆర్ అప్పు చేసి నిర్మాణం చేసిండు. మరి నువ్వేం చేసినావు? రెండేళ్లలోనే రేవంత్ రెడ్డి వచ్చినాక 2,50,000 కోట్లు అప్పు చేసిండు. ఒక్క కొత్త ఇటుక పెట్టిండా ఎక్కడన్నా? ఒక కాలువ తవ్విండా? ఓ చెరువు మంచిగా చేసిండా? రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండా లేదా? ముసలోళ్లకు 4,000 ఇస్తా అన్నాడు, ఆ 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు. అబద్ధాల మీద బతుకుడు అలవాటు చేసుకున్నాడు. ఆరూరు రమేష్ తల్లి గారింటికి రావడం అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ గెలవదు. ఈ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేనే లేదు. మళ్ళీ కేసీఆర్ రావాలి అనడానికి ఈ జాయినింగ్ అనేది ఒక సంకేతంగా మనం భావించవచ్చు. ఇంకా ఏడాది పోతే కాంగ్రెస్ లైన్లు కడతారు, కానీ ఎవరిని తీసుకునేది ఉండదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన హరీష్ ఎక్సైజ్ శాఖలో మరో కుంభకోణం బయట పెడుతున్నట్లు చెప్పారు. కొత్తగా మైక్రో బ్రీవరీస్కు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారని, 110 దరఖాస్తుల్లో 25కు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. అందులో ముఖ్య నేత కోట 21 అయితే ఒక మంత్రి కోట 4 అని ఆరోపించారు. ముఖ్య నేతకు నీడగా తోడుగా ఇంట్లోనే ఉండే వ్యక్తికి కూడా వాటాలు వస్తున్నాయన్నారు. ఒక్కో బ్రూవరీకి 1,80,00,000 ధర అనధికారికంగా నిర్ణయించారని హరీష్ రావు చెప్పారు. అందులో 1,50,00,000 ముఖ్య నేతకు, మిగతాది ముఖ్య నేతకు తోడు నీడగా ఉండే వ్యక్తికి ముడతాయన్నారు. లిక్కర్ సరఫరా చేసే కంపెనీలకు ప్రభుత్వం 4,500 కోట్లు బకాయి పడిందన్నారు. ప్రభుత్వం బీరు కంపెనీలకు ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వడం లేదన్నారు. సింగూరు డ్యాం మరమ్మతు పేరిట 40,000 ఎకరాలకు క్రాప్ హాలిడే ఇచ్చారని పేర్కొన్నారు. బీరు కంపెనీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు సరఫరా చేస్తున్నారని హరీష్ రావు ఆక్షేపించారు.
మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఎక్సైజ్ శాఖ మైక్రో బ్రూవరీల అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ఎక్సైజ్ శాఖలో ఎలాంటి అవినీతి జరగలేదన్న మంత్రి చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్కు సవాలు విసిరారు. మైక్రో బ్రూవరీలకు సంబంధించి గత ప్రభుత్వం తెచ్చిన నిబంధనలే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. 2 ఏళ్లలో తామెలాంటి కొత్త చట్టం తేలేదన్నారు. మైక్రో బ్రూవరీలకు అనుమతుల కోసం తన వద్దకు ఎలాంటి ఫైళ్లు రాలేదని తేల్చి చెప్పారు. మైక్రో బ్రూవరీలకు 106 దరఖాస్తులు రాగా ఆయా సంస్థలకు ఉన్న భూ లభ్యత, మౌలిక వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి జూపల్లి వివరించారు. 20 మైక్రో బ్రేవరీస్కు లైసెన్స్ ఇచ్చింది గత ప్రభుత్వం. అది సిస్టమే లేదు కదా మైక్రో బ్రేవరీస్కి. ఎందుకు తీసుకొచ్చింది? పేమెంట్స్ కూడా పెండింగ్ అని చెప్పి లిక్కర్ సప్లైకి సంబంధించి మీరు 15 రోజులకు ఒకసారి చెల్లిస్తే ఎందుకని మీరు అధికారులు దిగిపోయే నాటికి 2700 కోట్ల బకాయిలు ఉన్నాయి 10 రోజులకు ఒకసారి చెల్లిస్తే? మీ ప్రభుత్వంలో మీరు పైప్ లైన్లు ఇచ్చి సింగూరుకి లిక్కర్ ఇండస్ట్రీస్కు మీరు వాటర్ సప్లై చేసి మళ్ళీ ఈ ప్రభుత్వం మాట్లాడతారు. మీరు రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా మార్చి మా పైన ఇటువంటి బుడిదల కార్యక్రమం చేస్తే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఆదివాసీ కుంభమేళాగా పిలుచుకునే మేడారం మహాజాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. వనానికి భక్తజనం పోటెత్తగా తొలి రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరారు. రాత్రి 12:30 వనదేవతలు గద్దెలపైకి చేరుకున్నారు. ఆదివాసీ సంప్రదాయ పూజల అనంతరం భక్తుల జయ జయ ధ్వానాల మధ్య కుంకుమ భరిణె రూపంలో ఉన్న సారలమ్మ తల్లి గద్దెపై కొలువుదీరింది. అంతకుముందు కన్నెపల్లి ఆలయం నుంచి వెదురు బుట్టలో తీసుకొచ్చిన సారలమ్మకు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. గద్దెల వద్దకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రాగానే ఎదుర్కోలు నిర్వహించారు. రాత్రి 12:30కు విద్యుత్ దీపాలను నిలిపేసి వనదేవతలను గద్దెలపైకి చేర్చడంతో తొలి రోజు ఘట్టం పూర్తయింది. 3 వనదేవతలు గద్దెలపైకి చేరిన అనంతరం తిరిగి భక్తులను దర్శనాలకు అనుమతించారు. ఇవాళ సమ్మక్క ఆగమనం మరింత వైభవంగా సాగనుంది. అధికారిక లాంఛనాల నడుమ చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపై సిబిల్ స్కోరు నివేదికలో ప్రజల వ్యక్తిగత సమాచారం వెల్లడించడంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 17లోగా కౌంటర్లు దాఖలు చేయకపోతే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల నిబంధనలను సవరిస్తూ 2021 నవంబర్లో ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ కృపాసోని 2021లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. సిబిల్ స్కోర్ను వెల్లడించే క్రమంలో నివేదికతో పాటు వ్యక్తిగత వివరాలను వెల్లడిస్తున్నారని పిటిషనర్ తెలియజేశారు. వ్యక్తిగత సమాచార రక్షణకు పటిష్టమైన విధానం రూపొందించే వరకు ఆర్బీఐ సర్క్యులర్ను నిలిపివేయాలని కోరారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని గతంలో ఆదేశాలిచ్చినా అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్చి 17లోగా కౌంటర్లు దాఖలు చేయకపోతే జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ విచారణ వాయిదా వేసింది. ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టును త్వరలో ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. శిశువుల నుంచి వృద్ధుల వరకు సంజీవని ప్రాజెక్టు ద్వారా వైద్య సేవలు అందాలని సూచించారు. మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా చూస్తున్నామని, న్యూట్రిషన్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. 72.73 లక్షల మందికి హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన డేటా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. ఎవరైనా రిస్క్ కేటగిరీలో ఉంటే వారిని అలర్ట్ చేసి మెరుగైన వైద్య సాయం అందేలా చూడాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఆసుపత్రుల నిర్మాణం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ప్రముఖ ఆసుపత్రి యాజమాన్యాలకు లాభాపేక్ష లేకుండా ఆసుపత్రుల నిర్వహణ చేపట్టే వారికి రాయితీలు ఇస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా 730 మంది మల్టీపర్పస్ మేల్ హెల్త్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. వయస్సు ధృవీకరణ కోసం ఉపయోగించే ఓ కొత్త ఆధార్ యాప్ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ ప్రారంభించింది.
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం మేరకు ఈ యాప్లో ఎలాంటి అదనపు సమాచారాన్ని పంచుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ యాప్ను కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద ప్రారంభించారు. ప్రైవేట్ సంస్థలు సురక్షితంగా ఆధార్ను వినియోగించి సేవలు అందించడానికి వీలుగా ఈ పద్ధతి తీసుకువచ్చినట్టు ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ వెల్లడించారు. కొత్త యాప్ ద్వారా వినియోగదారుడి వ్యక్తిగత వివరాలు మరింత సురక్షితంగా ఉంటాయని అన్నారు. సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ గేమ్స్, ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారుల వయసు ధృవీకరించి సేవలు అందించేందుకు ఈ పద్ధతి తోడ్పడుతుందని వెల్లడించారు. చిన్నారులకు నిషేధిత కంటెంట్ను దూరంగా ఉంచేందుకు ఆన్లైన్ సంస్థలకు ఇది సహాయపడుతుందన్నారు. హోటళ్లు, సినిమా హాళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వినియోగదారుల వయసు ధృవీకరణకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఏ క్షణంలోనైనా ఖరారు కావచ్చని విదేశాంగ వర్గాలు తెలిపాయి. ఐరోపా సమాఖ్యతో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సిద్ధమైన వేళ ఈ ప్రకటన వెలువడింది. భారత్ ఐరోపా సమాఖ్య FTAపై చర్చల సమయంలోనే భారత్ అమెరికా ఒప్పందంపై చర్చలు గణనీయంగా పురోగతి సాధించాయని విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇరు పక్షాల మధ్య మిగిలింది కేవలం లాంఛనమైన ప్రక్రియ మాత్రమేనని వివరించారు. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం BTA త్వరలో కుదరబోతోందని ఇటీవల దావోస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో BTA కుదుర్చుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించాయి. ప్రస్తుత ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం $191 బిలియన్ ఉండగా 2030 నాటికి $500 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఒప్పందం ఇప్పటికే కుదరాల్సి ఉన్న పాడి వ్యవసాయ మార్కెట్లో స్వదేశీ రైతులకే కేంద్రం ప్రాధాన్యత ఇవ్వడంతో అది వాయిదా పడుతూ వస్తోంది. భారత్ పాక్ ఘర్షణలను ఆపనన్న ట్రంప్ ప్రకటనను భారత్ కొట్టిపారేయడం, రష్యా ఆయిల్ కొనుగోలు చేయడం వంటి విషయాలు కూడా ట్రంప్ కోపానికి కారణమైందన్న వాదనలు వినిపించాయి. నాటో, గ్రీన్లాండ్ గురించి ఉన్న భయాలను తొలగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారని ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అభిప్రాయపడ్డారు. US చట్టసభలో గ్రీన్లాండ్, నాటో, ఇరాన్, చైనా విషయాల్లో ట్రంప్ విధానాలను సభ్యులకు రూబియో వివరించారు. ఈ సందర్భంగా ట్రంప్ వెనిజువేలాపై జరిపిన మిలిటరీ ఆపరేషన్ను ఆయన సమర్థించారు. వెనిజువేలా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకొని ట్రంప్ అమెరికా జాతీయ భద్రతకు పెద్ద ముప్పును తొలగించారన్నారు. ట్రంప్ నాటో కూటమిని బలహీనపరుస్తున్నారన్న విమర్శలను తోసిపుచ్చారు. ఈ ఆపరేషన్తో అమెరికా మరింత సురక్షితంగా మారిందని తెలిపారు. వెనిజువేలాను స్థిరీకరించేందుకు అక్కడి అధికారులతో కలిసి పనిచేస్తామని రూబియో చెప్పారు. అయితే పరిస్థితులు రాత్రికి రాత్రి మారవన్న ఆయన 4 వారాల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం వెనిజువేలా మెరుగ్గా ఉందన్నారు. ఆ దేశం చమురు అమ్మకాలపై ఆంక్షలను త్వరలో తొలగించి దానిపై వచ్చే ఆదాయాన్ని పోలీస్ వ్యవస్థ, హెల్త్ కేర్ వంటి అత్యవసర సేవలకు వినియోగిస్తామని మార్క్ రూబియో వివరించారు. ఇరాన్పై దాడి చేస్తామని ట్రంప్ మరోసారి ప్రకటించిన నేపథ్యంలో అటువంటి ప్రణాళిక ప్రస్తుతానికి లేదని చట్టసభ సభ్యులకు వెల్లడించారు. ఇరాన్ నాయకత్వాన్ని తొలగించడంపై సభ్యులు ప్రశ్నించగా మదురోను తొలగించడంతో పోలిస్తే అది చాలా క్లిష్టమైన అంశమని రూబియో పేర్కొన్నారు.